వాలంటీర్లు మోసం చేశారని వైసీపీ వాటికి విమర్శిస్తుంది. విమర్శను ఎలా చూడొచ్చు? వాలంటీర్లు ఎవరు మోసం చేశారని? చంద్రబాబు నాయుడు ఎలా చేశాడు అంటే ఎన్నికల ప్రచారాల్లో వాళ్ళకి 10,000 జీతం ఇస్తానని చెప్పేసి తీరా వచ్చిన తర్వాత మోసం చేశారని కూడా వైసీపీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముస్లిమ్స్కి మన ఇది ఉందో చూసారా, దుల్హన్ పథకం ఇస్తానని చెప్పాడు. ఎలక్షన్ల ముందు 50,000 ఇస్తున్నాడు చంద్రబాబు, నేను వస్తే 1,00,000 ఇస్తా అన్నాడు. ఎప్పటికి ఇచ్చాడు? 4.5 సంవత్సరాల తర్వాత మొక్కుబడిగా చేశాడు. మరి 4.5 సంవత్సరాలు ఈయన మాట్లాడకూడదుగా జగన్ కూడా. ఎక్కి ఇప్పటికి ఎంతసేపు అవుతుంది? ఒక ఖచ్చితంగా ఒక నెల అవుతుందా? ఇప్పుడే నా హజ్ చేయలేదు ఇది చేయలేను అది అనకూడదు. అయితే ఎన్నికల ప్రచారాల్లో జూలై 1వ తారీఖు కల్లా 7,000 పెన్షన్ వాలంటీర్ చేత పంపిస్తా ఉన్నారు. తీరా వచ్చేసరికి సచివాలయం సిబ్బంది చేత పంపిస్తారని కూడా వైసీపీ అయితే మండుపడుతుంది. ఆయన ఇంటి దగ్గరికి వచ్చి పంపిస్తా అన్నారు కానీ వాలంటీర్ల ద్వారా పంపిస్తా అనే మాట అనలేదు. ఇంటి దగ్గర ఇస్తున్నారా లేకపోతే ఎక్కడికైనా బ్యాంకులకు పిలిచి ఇస్తున్నారా అనేది చూసుకోవాలి. అది ఇంటి దగ్గర అయిపోతే ఆ రోజు మాట్లాడాలి చంద్రబాబుని. కేవలం తమ ఓట్లు నెగ్గించుకోవడం కోసమే వాలంటీర్ని ఎలా మభ్యపెట్టారంటూ కూడా వైసీపీ వాళ్ళు అయితే కనుక విమర్శిస్తున్నారు. ఏమంటే చంద్రబాబుని ఎలక్షన్ల ముందే మీరు రాజీనామా చేసి ఎలా గెలుస్తాడో చూస్తాం చంద్రబాబు అని ఏకవచనంతో మాట్లాడారు. అసలు నన్ను అడిగితే నేను అసలు సీఎం పొజిషన్లో ఉంటే అసలు మొత్తాన్ని తీసేవాడిని, వాళ్ళని పాత వాళ్ళని కొత్త వాళ్ళని పెట్టుకునేవాడిని కాదు. నన్ను విమర్శించిన వాళ్ళు నాకు అవసరమా? నువ్వు ఎలా గెలుస్తావో చూస్తానని చెప్పి ఛాలెంజ్లు చేశారు వాలంటీర్లు. అలాంటి వాళ్ళు అవసరమా? ఆయనకు అవసరమా? వేరే వాళ్ళని పెట్టుకుంటాడు, ఇష్టం వచ్చిన వాళ్ళని పెట్టుకుంటారు. చంద్రబాబు నమ్ముకొని వాలంటీర్లు మొత్తం నిండా మునిగిపోయారు. వాలంటీర్లు రాజీనామా చేసి ఛాలెంజ్లు చేసిన వాళ్ళు ఓటేశారని మీరు నమ్ముతున్నారా? చంద్రబాబుకి ఎవరు వేసి ఉండరు. జగన్కి వచ్చిన 40% అయ్యే ఉంటాయి. అది అంటే వైసీపీ వాళ్ళు మరి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతో వాళ్ళు చేస్తారండి. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఉంటారు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఉంటారు. ఇట్లాంటివి మాట్లాడతారు. వీళ్ళు చేసినా సరే తప్పనే అంటారు వాళ్ళు. అంటే రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతున్నారు? బాగానే ఉంటుందండి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఎక్కినాక వ్యాపారాలు అయిపోయినాయి, పన్నులు పెరిగిపోయినాయి, కరెంటు బిల్లులు దారుణం అయిపోయినాయి. ఇప్పుడు నేను ఇచ్చాను అంటాడు. ఆయన ఇచ్చింది ఎతకాయ, మన దగ్గర నుండి తీసుకుంది తాటికాయ. మీరు ఆలోచించండి. అది ఇచ్చినయే చెప్పుకున్నప్పుడు ఇచ్చినయే జగన్మోహన్ వేసి ఇచ్చుకున్నప్పుడు ఆయన కట్టించుకున్నవి కూడా జగన్మోహన్ వేసి కట్టించుకోవాలిగా. మందు దగ్గర జగన్మోహన్ పెట్టాలి. అట్లాగే మనకి ఇంటి పన్ను పెంచాడు. ఇదివరకు 200 ఉన్నదాన్ని 600 700 చేశాడు మినిమం. వాటికి కూడా జగనన్న బొమ్మ వేసి జగనన్న ముద్ర వేసి అక్కడేమో ప్రభుత్వ లోగో వస్తుంది. ఇక్కడ మాత్రం ఆయన పథకాల్లో మాత్రం మొత్తం 70% ఆయన బొమ్మ ఉండి కింద ఏదో డీటెయిల్స్ ఉంటాయి. ఇచ్చినయే కాదు, ఆయన తీసుకున్న వాటికి కూడా ఆయన బొమ్మ వేసుకోవాలి. బాధుడు కరెంటు బిల్లు 200 300 వచ్చే వాళ్ళకి 1200 దబ్బాడు. మరి అవన్నీ కూడా మొన్న ఓడిపోవడానికి కారణం అయ్యే. అన్న తమకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పేసి కూడా స్పీకర్కి అయితే జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. ఈ లేఖను ఎలా చూడొచ్చు అంటారు? అది ప్రతిపక్ష హోదా రావాలంటే మినిమం ఇన్ని సీట్లు ఉండాలని అంటున్నారు. మరి అవి లేనప్పుడు ఆటోమేటిక్గా ఈయనకి రాదు. అంటే ఏ చట్టంలో లేదు కదా? ఏ చట్టం లేకపోతే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో పార్లమెంట్లో కూడా ఒక అపోజిషన్ అని మన అధికారంలో ఉండాలని ఉంటుంది. అది ఏ చట్టం ప్రకారం వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు. ఎక్కడ సరే ఆంధ్ర తీసేసేయండి. పార్లమెంట్ లెవెల్లో కాంగ్రెస్కి ప్రతిపక్ష హోదా లేదని చెప్పి మన ఛాన్సాలు విన్నాం. అది దేన్ని బట్టి డిసైడ్ చేశారు? ఏ చట్టంలో లేకపోతే. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు కదా, హోదా కావాలంటే ఆయన చెప్తారండి. ఇప్పుడు బాబాయిని చనిపోతేనే అందరూ ఆయన వైపు చూపించినా కానీ నాకు సంబంధం లేదు. ఇప్పుడు సామెత ఉంటుంది చూసారు, దొంగతనం చేసినాడు దొంగ నేను కాదు దొంగ అని. అట్లాగే ఉంటుంది ఇది కూడా. అంటే మొన్న ప్రమాణ స్వీకారం కూడా ముఖ్యమంత్రి మంత్రులు అయిపోయిన తర్వాత నాతో ప్రమాణ స్వీకారం చేయించారు, ఇది చట్టానికి విరుద్ధంగా చేయించారని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఈ మాటను ఎలా? నేను న్యూస్ పేపర్లో చూసిన దాని ప్రకారం అసలు ఆయనకు వచ్చే ప్రకారం అయితే ఎక్కడో చివరికి వచ్చేదంట. ఇక ముఖ్యమంత్రి వీళ్ళు అయిపోయినాక తొందరగానే చేయించారు ఆయన చేత. ఇక ఆయన చెప్పేది ఏంటంటే కొద్దిగా 40% ఆయన నమ్మే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి, కొద్దిగా నమ్మడానికి. ఇప్పుడు ఎవరన్నా మోసం చేశారంటే జగను వాళ్ళ నాయకుల్ని వాళ్ళ కార్యకర్తలనే మోసం చేశాండి. నిజాన్ని కూడా అబద్ధం చెప్పి మేమే వచ్చేస్తున్నాం అని చెప్పి బెట్టింగ్లో చాలా లాస్ అయ్యారు వాళ్ళు. వాళ్ళందరిని ముంచింది ఎవరయ్యా అంటే సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి టీం వాళ్ళే.
అంటే మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే ప్రజల తరఫున పోరాటానికి ఉంటుందని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. నేరం జరుగుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఎన్ని సీట్లు వచ్చినాయండి లాస్ట్ టైం? ఒక సీటు వచ్చింది. ఒక సీటు కూడా ఎవరికి వెళ్ళిపోయాడు? వైసీపీ వాళ్ళు తీసేసుకున్నారు. పోరాడలేదా? ప్రశ్నించలేదా? ప్రశ్నించాలి, పోరాడాలంటే సీటు వచ్చినా సీటు రాపోయినా పోరాడచ్చు. అది